తన రాజ్యమునందు ఎందరో ఉన్నారు ప్రజలు. కానీ పురంజనుడు మాత్రం ఎప్పుడూ ఇద్దరు కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, పుట్టుకతో అంధులు వాళ్ళు. వాళ్ళిద్దరి భుజాల మీద చేతులు వేస్తాడు, వేసి వాళ్లతో కలిసి వెడుతుంటాడు. ఒక ఆయన భుజం మీద చెయ్యేస్తాడు, ఆయన తీసుకెడుతుంటాడు. ఈయన్ని కళ్ళు లేనివాడు, ఆయన నడిపిస్తే ఈయన నడుస్తూ ఉంటాడు. అలా తీసుకెళ్లేటటువంటి ఆయన్ని నిర్వాక్ అని పిలుస్తారు. ఇంకొక ఆయన ఉంటాడు, ఆయనకి కళ్ళుండవు, వీళ్ళిద్దరినే భుజాల మీద చేతులేసి చేస్తాడు విషయాలన్నీ. ఆయన పేరేమి అంటే పేషస్కృత్. ఆయన భుజం మీద చెయ్యేసి ఆయన ఏం చేయమంటే చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరికి కళ్ళుండవు. వాళ్ళిద్దరు ఎవరు అంటే కాళ్ళు ఉన్నాయి, కాళ్ళకి కళ్ళు ఎక్కడ ఉంటాయండి? వీటికి కన్నాలేమి ఉండవు. ఇంకా ఈ కన్నములు ఇక్కడ వరకే రంధ్రములతో కూడిన భాగం ఉంటుంది, ఇంకిక్కడి నుంచి రంధ్రాలు ఉండవు. అందుకని రంధ్రములు లేనటువంటి కాళ్ళు గుడ్డివి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెడతాయి. భాగవతం వినడానికి వెళ్ళు వెడతాయి, దేవాలయానికి వెళ్ళు వెడతాయి, చూడకూడని ప్రదేశమునకు వెళ్ళు వెడతాయి. అందుకని వీటికి కళ్ళు లేవు, ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతాయి అంతే. అందుకని వీటితో వెడతాడు. ఇంకొక దాని మీద చెయ్యేసి ఇంకో అంధుడి మీద వాడు చెప్పినవి చేస్తూ ఉంటాడు. చేతులు, వీటికి కన్నాలు ఉండవు, ఏం చేయమంటే అవి చేస్తాయి అంతే. ఇవి ఈశ్వర పూజ చెయ్యి చేస్తాయి, ప్రసాదం బుచ్చుకుంటాయి, నమస్కారం చెయ్యి చేస్తాయి, దిక్కుమాల పనులు చేయి చేస్తాయి. వాటికి ఏం స్వాతంత్రం ఉండదు. కాబట్టి ఏమైంది, ఇద్దరు అంధులతో చేస్తాడు. ఈ ఇద్దరు గుడ్డి వాళ్లతో చేసినటువంటి పనులు సాధారణంగా పురంజనుణ్ణి పట్టుపురుగు తన నోటిలోంచి వచ్చినటువంటి పట్టుపురుగుతో గూడు కట్టుకుని ఆ పట్టుకాయలో పడుకుంటుంది. కానీ మెల్లమెల్లగా ఒకడు కన్నేస్తాడు ఆ పురుగు చుట్టూ ఉన్న పట్టు దారం మీద. కన్నేసిన వాడు పట్టుకాయ కోసి లోపల ఉన్న పురుగుని పైకి తీయడానికి దారాన్ని కోసేస్తే ముక్కలవుతుందని, పురుగు చచ్చిపోవాలి, దారం దక్కాలి, అందుకని మరుగునీళ్లలోకి పట్టుకెళ్ళి ఈ పట్టుకాయలు వేసేస్తాడు. లోపల ఉన్న పురుగు తాను కట్టుకున్న గూటిలో తాను ఉడికి చచ్చిపోతుంది. అప్పుడు తీసుకెళ్ళి ఒక కండికి పెట్టి దారాన్ని ఒలిచేసుకుంటాడు, ఈ కాయల్ని కాకులకి విసిరేస్తాడు. అలా తాను చేతులతో చేసినటువంటి దుష్కర్మల చేత తానే బంధింపబడుతుంటాడు. అందుకని ఇద్దరు గుడ్డి వాళ్లతో తిరుగుతున్నాడు. ఇటువంటి వాడు విషూచినుడు అనబడేటటువంటి వాడితో అంతఃపురంలో భార్యా బిడ్డలతో ఎప్పుడూ సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇటువంటి వాడు ఒక రోజున ఒక గుర్రం ఎక్కాడు. తన పక్కన 11 మంది సేనాపతుల్ని పెట్టుకున్నాడు. అంటే 10 ఇంద్రియాలు, ఒక మనస్సు పెట్టుకుని దానికి ఒకటే కళ్ళెం, ఒకడే సారథి. అంటే స్వప్నమునందు విహరిస్తున్నటువంటి జీవుడు జాగృతిలో లేచి ఉండగా తాను ఏ పనులు చేస్తున్నాడో అవే స్వప్నంలో కనపడతాయి. అందుకని ఆ రథం ఎక్కి తాను చంపవలసినవి చంపకూడనివి కూడా చంపేశాడు. అంటే చెయ్యవలసినవి చెయ్యకూడనివి కూడా చేశాడు. ఇప్పుడు చెయ్యకూడనివి చంపకూడని వాటిని చంపాడు. ఇప్పుడు ఇవన్నీ పగపట్టి ఇనప కొమ్ములు ధరించి కూర్చున్నాయి. నువ్వు కోట్లోంచి ఈ మాట బయటికి రా, నీ పని పడతామన్నాయి. అంటే చెయ్యకూడని పనులు పాపములై కట్టి కొడపడానికి సిద్ధపడుతున్నాయి జీవుడి శరీరంలోంచి బయటికి వస్తే. ఇప్పుడు అటువంటి స్థితిలో తిరిగి ఇంటికి వచ్చాడు. భార్యని చూశాడు. అయ్యో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాను, నాకెంత బెంగగా ఉందో, నువ్వు బాగున్నావా అన్నాడు. ఆవిడ అలకా గృహంలో ఉంది. అంటే మళ్ళీ సాత్విక బుద్ధి ఎందు ప్రవేశించాడు. ఇలా ఉండగా కొన్నాళ్ళకి ఆవిడ చాలా పెద్దదైపోతోందేమో అని అనుమానం వచ్చిందంటే బుద్ధి ఎందు స్మృతి తగ్గుతోంది మెల్లిమెల్లిగా. ఆవిడేం చేసిందంటే వీడికి అనుమానం రాగానే ఒక రోజున స్నానం చేసి ఉజ్వలము అన్న వస్త్రం కట్టుకుని వచ్చింది. ఆ బోమ ఆవిడికి యవ్వనం తరగడం ఏమిటనుకున్నాడు, మళ్ళీ కౌగిలించుకున్నాడు. ఉజ్వలము అంటే తన బుద్ధి ఎందు తనకి భ్రాంతి, అన్నీ మర్చిపోతుంటాడు, ఒక్కటి జ్ఞాపకం ఉండదు. దీపం వెలిగించడం మర్చిపోయి పూజ చేసేస్తాడు, బొట్టెట్టుకోవడం మర్చిపోయి సంధ్యావందనం చేసేస్తాడు, ఒక్కొక్కటి మర్చిపోతున్నాడు. అయినా నా అంతవాణ్ణి నేనంటుంటాడు. ఇటువంటి స్థితిలో మెల్లమెల్లగా ఇలా జరుగుతుంటే చండవేగుడు అనబడేటటువంటి ఒక గంధర్వుడు చూశాడు. ఈ కోటని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. ఆయన దగ్గర 360 మంది మగ సైన్యం, 360 మంది ఆడ సైన్యం ఉన్నారు. 360 మంది మగ సైన్యం తెల్లగా ఉంటారు, 360 మంది ఆడ సైన్యం నల్లగా ఉంటారు. అంటే రాత్రులు నలుపు, పగళ్ళు తెలుపు. వీళ్ళే శుక్లపక్ష కృష్ణపక్షాలుగా ఉంటారు. వీళ్ళెప్పుడు కలిసి ఉంటారు. వీళ్ళు వచ్చి కోటని బద్దలు కొడదామని చూశారు, అంటే శరీరాన్ని పడగొడదామని చూశారు. ఈలోగా వీళ్లతో పాటు కాలకన్య కలిసినది. కాలకన్య అంటే కాలస్వరూపమైనటువంటి ఈశ్వరుడే
ఈ కాలకన్య వివాహం చేసుకోవాలి అనుకుంది. ఆవిడెవరూ వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు. బ్రహ్మజ్ఞాని కదా, ఈయనకి ఏం బాధ ఉంటుంది, ఎవరినైనా చేసుకుంటాడని నారదుడు కనపడితే ఓ రోజున అడిగింది, నన్ను పెళ్లి చేసుకోంది. అంటే ఆయన అన్నాడు, నాకు నువ్వు అక్కర్లేదు, నేను చేసుకోనన్నాడు. అంటే కాలకన్య కాబట్టి శరీరాన్ని పడగొట్టేయగలదు మృత్యురూపమై. కానీ నారదుడిని ఏం చేయలేదు, బ్రహ్మజ్ఞానుడి. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కాలం ఏమీ చెయ్యలేదు. కాబట్టి ఏం చేసింది, ఒక శాపం ఇచ్చింది. నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండగా మూడులోకాల్లో తిరుగుతూ ఉండదు, నాకేం బెంగ, నామని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటానన్నాడు ఆయన. అందుకని నారదుడు తిరుగుతుంటాడు. ఆయన అన్నాడు, బ్రహ్మజ్ఞానికి కోపం ఉండదు. ఆయన అన్నాడు, నువ్వు నన్ను శపించావు, కానీ నీకు ఓ మాట చెప్పనా, నిన్నెవడూ పెళ్లి చేసుకోడు, నువ్వు కాలకన్యవి, నీకు పెళ్లి ఏమిటి, అందుకని నువ్వు ఒక వాడి పేరు, వాడి దగ్గరికి వెళ్ళి వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడన్నాడు. ఆ యమనుల నాయకుడు భయుడి దగ్గరికి వెళ్ళింది, నన్ను పెళ్లి చేసుకోంది. ఆయన అన్నాడు, నువ్వు నాకు చెల్లెలు లాంటిదనివి, నిన్ను నేను పెళ్లి చేసుకోకూడదు, నాకు తమ్ముడున్నాడు, వాడి పేరు ప్రజ్వరుడు, నువ్వు వాడు కలిసి ఒక పని చేస్తుండండి, ఆ పని పేరు దేవగుప్తము, చాలా రహస్యం, ఎలా జరిగింది అన్నది లోకంలో ఎవ్వరూ పట్టుకోలేరు, మీ ఇద్దరే అది చేయగలరు, వరం ఇస్తున్నాను. నీకు భర్త దొరకలేదని కదా నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, భర్తలు వస్తున్నారు, నీకు భర్త దొరకట్లేదు, నీకు నేను వరం ఇస్తున్నాను, ఊళ్ళో ఉన్న భర్తలందరూ ఇవాళ నుంచి నీకు భర్తలే, నువ్వు ప్రతి పురుషుడికి భార్య అయిపోతావు, నువ్వు భార్య అయిపోయినట్టు వాడికి తెలియదు, విచిత్రం, నువ్వు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటే అప్పుడే వాడు భర్త అయిపోయాడన్నాడు. అని నీకు నేను వరం ఇస్తున్నాను, నువ్వు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటావో వాడికి తెలియదు, కాబట్టి నీ పేరు జరా. అంటే ఏమిటి, వృద్ధాప్యం. కాలకన్య వచ్చేస్తుంటుంది, నడిచి వెళ్ళిపోతుంటుంది, శరీరానికి ఏమొస్తుంది, వృద్ధాప్యం వస్తుంది. నాకు ముసల్తనం వచ్చిందని ఒప్పుకుంటాడు ఏమిటి, వచ్చి పట్టేసింది. అంటే ఇప్పుడు ఆవిడ భార్య అయి కూర్చుంది. ఎప్పుడైతే ముందు జరొచ్చిందో వెనకాతలే భయుడు వస్తాడు, భయుడి వెనకాతల యవనులు సైన్యం వస్తుంది. యవనులంటే జర, వృద్ధాప్యం వచ్చిన తర్వాత యవనులు రావడం అంటే బెంగలు, భయాలు, వ్రణాలు, రోగాలు, ఇవన్నీ బయలుదేరిపోతాయి. ఇవన్నీ ఏమిటో ఇలా వస్తోంది, అస్తమానం నొప్పి వస్తోంది, ఏమైపోదు కదా అంటాడంటే తను చచ్చిపోతానేమో అని బెంగ మొదలు. అందుకని చెప్పి భయుడు వస్తాడు. ఆఖరణ వీళ్ళ తమ్ముడు వస్తాడు, వాడి పేరు ప్రజ్వరుడు. అంటే పెద్ద జ్వరం వస్తుంది, అంటే ఓ పెద్ద గబ్బు వస్తుంది. వాడు ఏం చేస్తాడు, సంధిబంధములు విడగొట్టేస్తాడు. అంటే ఇప్పటి వరకు ఉన్న పటుత్వాన్ని ఊడగొట్టేస్తాడు. ఊడగొట్టేసిన తర్వాత వీడి పురంజనుడు లోపల పడుకుని ఇంకా తన భార్యనే తలుచుకుంటూ సేవకులు తెచ్చినవి తింటూ ఇందులో ఉండిపోతే బాగుండు అంటుంటాడు. అంటే ఇంకా తన భార్యని తలుచుకుని ఇంద్రియాలతో తాను చేసిన పనులు గుర్తు తెచ్చుకొని సంతోషపడిపోతుంటాడు. ఇలా ఉండగా ఒక రోజున ఈ జరా అనబడేటటువంటి స్త్రీ ఒక దేవగుప్తాన్ని నిర్వహిస్తుంది. అంటే ఎవ్వరికీ తెలియని రహస్యమైన పని చేసేస్తుంది. ఏమిటా పని, ఈయన అందరినీ ఆదమరిపించి నిశ్శబ్దంగా ఈయన కోట్లోంచి బయటికి తోసేస్తుంది. అంటే వాడికి మృత్యు వచ్చేసింది. అందరూ ఉంటారు మంచం చుట్టూ, ఎప్పుడు పోయాడండి, ఎటువైపు నుంచి పోయాడో ఎవ్వడూ చెప్పలేదు. కాబట్టి ఏమిటది, దేవగుప్తము. ఎవరు చేశారు, జర వలన జరిగిపోతుంది, దేవగుప్తం చేసేస్తుంది. అయిపోయింది. ప్రజ్వరుడు, భయవుడు, యవనులు, జర కలిసి దేవగుప్త కార్యాన్ని నిర్వహిస్తారు. ఆఖరణ పురంజయుడు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు 5 పడగల పాము బయటికి వెళ్ళిపోయింది. అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనేటటువంటి 5 ప్రాణములు కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ కోట ఏమైపోయింది, శిథిలం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎవరు ఆక్రమించారు, ఇంకో కోట వెతుక్కుని మళ్ళీ వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఓ కోట శిథిలం అయిపోతే దాన్ని పట్టుకోరు, ఆ దిక్కుమాలనాడు పోయాడని మళ్ళీ ఇంకో కోటకు పోతారు, ఆ కోట వాడిని పట్టుకుంటారు. అందుకని ఈ కోట ఏమైంది, అగ్నిహోత్రంలో పడిపోయింది, కాలిపోయింది పురంజనుడి కోట. ఇది విన్నావా ప్రాచీన బర్హి, నీకేమైనా అర్థమైందా అని అడిగాడు. అడిగితే ప్రాచీన బర్హి అన్నాడు, అంటే ఈ వ్యాఖ్యానం చేయకుండా చెప్తే ఏమిటో మీరు చెప్పారు కానండి, ఆ పేర్లు ఏమిటి, ఆ ద్వారాలు ఏమిటి, ఆ మిత్రులు ఏమిటి, ఆ పురంజని ఏమిటి, కాలకన్య ఏమిటి, భయుడు ఏమిటి, ప్రజ్వరుడు ఏమిటి, అసలు ఏమిటండి అల్లరి అన్నాడు. అంటే ఇదిగో ఇప్పుడు చేసినటువంటి వివరణమే చేశాడు. చేసిన తరువాత ఆశ్చర్యపోయి, అయ్య బాబోయ్, మనుష్య జీవితం అంటే ఇలా ఉంటుందా, కాబట్టి నేను ఉత్తర క్షణం ఏం చెయ్యాలి అని అడిగాడు. నువ్వు చెయ్యగలిగినది ఒకటి భాగవత సహవాసము, భగవంతుని పట్ల అనురక్తి, ఈ 2 పెంచుకో అని ప్రాచీన బర్హి నారదుడికి ఉపదేశం చేస్తాడు. అది పరమ పవిత్రమైన ఆఖ్యానము, కథారూపంలో ఉంటుంది, కానీ గొప్ప రహస్యాన్ని ఆవిష్కరిస్తుంది. మీరు మనవల్ని దగ్గర కూర్చోబెట్టుకుని 15 రోజులు చెప్పడానికి కథ బాగా సరిపోతుంది. ఎందుకని అంటే
మీరు ఒక్కొక్కటి చెప్పి ఇదేమిటో నువ్వు చెప్పు చూస్తాను, నువ్వు చెప్పు చూస్తానని కొంచెం వయస్సు వస్తున్నటువంటి పిల్లల్ని అడిగితే వాళ్ళకి వేదాంతములందు ప్రవేశము లభిస్తుంది. లభించి నిజమే కదా నిజమే కదా అని వైరాగ్యానికి బీజములు పడడం ప్రారంభమవుతుంది. అంత గొప్ప ఆఖ్యానం. సరే, ఇవాళ కుంభ సంక్రమణం జరిగినటువంటి పరమ పవిత్రమైన రోజు కదా అని ఈ ఆఖ్యానంతో ప్రారంభం చేశాను. ఇప్పుడు పృథూపాఖ్యానాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకానొక సమయంలో ఈ దేశాన్ని అంగరాజు గారు పరిపాలిస్తుండేవాడు. ఆయన మహాధార్మికుడు. కేవలము ధర్మానుష్ఠానము తప్ప ఎన్నడూ అధర్మము చెయ్యనివాడు. అటువంటి అంగరాజు ఒకసారి అశ్వమేధయాగం చేస్తున్నాడు. అశ్వమేధయాగం చేస్తూ దేవతలందరినీ పిలిచి హవిస్సులు ఇస్తున్నారు. ఈ రోజుల్లో అంటే మనం స్వరం చెప్పేయడం, మంత్రం చెప్పేయడం, అందులో చెరువు వేసేయడం. చెరువు వేయడం అంటే పదార్థాన్ని తయారు చేసిన దాన్ని వేస్తారు, హవిస్సు అంటారు. అది వేస్తే వాళ్ళు వచ్చారు తిన్నారు నమ్మకం అంతే. కానీ ఆ రోజులలో దేవతల్ని పిలిస్తే స్వాహ అంటే ఆ దేవత వచ్చి ఎదురుగుండా కూర్చుని అగ్నిముఖంగా పుచ్చుకుని నోట్లో వేసుకుని వెళ్ళేవారు. అందుకని అక్కడ ఉన్నటువంటి ఋషులు మంత్రములతో ఆవాహన చేస్తున్నారు దేవతల్ని. ఒక్క దేవత రావట్లేదు. ఏ ఒక్క దేవత రాకపోతే ఆశ్చర్యపోయాడు అంగరాజు. ఆశ్చర్యపోయి అదేమిటండి మీరు స్వరంతో మంత్రములతో దేవతల్ని ఆవాహన చేస్తున్నారు, ఒక్క దేవత హవిస్సు పుచ్చుకోవట్లేదు, అగ్నిహోత్రంలో పడిపోతోంది అంతే. ఎందుచేత ఇలా జరిగింది అని అడిగాడు. అడిగితే ఋషులు అన్నారు, మా యొక్క స్వరమునందు కానీ వేదము స్వరప్రోక్తము, స్వరంతో పిలవాలి వేదం. అందుకని స్వరప్రోక్తమైనటువంటి వేదము యొక్క స్వరమును అనుసరించి మేము పిలిచాం. రావాలి దేవతలు తప్పకుండా. కానీ రావడం లేదంటే నీ యందు అప్రసన్నులై ఉన్నారు. నీ యందు అప్రసన్నతతో ఉండడానికి నువ్వెక్కడో ఏదో దోషం ఉండాలి నీలో. నీ యందు దోషమున్నది అనడానికి నీ చరిత్రని పరిశీలిస్తే నీ యందు ఎక్కడా దోషము లేదు, నువ్వు ధర్మమూర్తివి. అయినా దేవతలు రావడం లేదు. రాజా, ఏదో దోషము లేకుండా దేవతలు రాకుండా ఉండరు. కాబట్టి ఏ దోషం ఉన్నది అని విచారణ చేస్తే అంగమహారాజు గారు అపత్య దోషంతో బాధపడుతున్నాడు. అంటే ఆయనకి సంతానం లేదు. అందుచేత యజ్ఞములో వారిచ్చిన హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రాలేదు. కాబట్టి ఇప్పుడు నీకు ఉత్తర క్షణం సంతానం కలగాలి. నీవు చేసినటువంటి పాపములు గత జన్మలలోవి ప్రతిబంధకంగా ఉండడం వల్ల ఈ జన్మలో నీకు సంతానము కలగడం లేదు. ఇప్పుడు ఈ ప్రతిబంధకాన్ని తీసేయాలి. తీసేయాలంటే దానికి ఏమిటి నివారణోపాయం? ప్రపంచంలో మహానుభావుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడు కావాలి. అందుకని శ్రీమన్నారాయణుణ్ణి ప్రసన్నం చెయ్యడానికి మేము వేరే యాగం చేస్తాం. ఆ యాగము చేత శ్రీ మహావిష్ణువు తృప్తి పడితే నీకు సంతానము కలుగుతుంది అన్నారు. అంటే సరే యాగము చెయ్యమన్నాడు. ఆ యాగం చేశారు. యాగము పూర్తవగానే అంటే భగవంతుని యొక్క అనుగ్రహము అంటే ఎలా ఉంటుందో చూడండి. ధర్మశాస్త్రం అంటే ఎంత నిక్కచ్చిగా ఉంటుందో చూడండి. యాగము పూర్తవగానే అందులోంచి బంగారు వస్త్రములను ధరించి చిత్ర విచిత్రములైన మాలలు వేసుకుని చేతిలో బంగారు కలశములు పట్టుకుని ఒక పురుషుడు యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించాడు. ఆవిర్భవించి, అంగరాజా, ఈ పాయస పాత్రలో ఉన్నటువంటి పదార్థమును నీ భార్య చేత తినిపించు, నీ ధర్మపత్ని చేత తినిపించు, నీకు అపత్య దోషం పోయి సంతానము కలుగుతుంది అన్నారు. అంటే ప్రసాదమును తీసుకోండి, ప్రసాదమును తీసుకోండి అని అంటారు. అందుకే కారణం. లేకపోతే ఇంత చేసిన తర్వాత నీకు కలిగిన పాపం పోయిందయా, ఇప్పుడు నీకు సంతానం కలుగుతారని ఓ మాట చెప్తే అయిపోదండి. మళ్ళీ ఈ పాయసాలు ఇవ్వడం, ఈ పాయసాలు తినడం, రామాయణంలో అయితే మళ్ళీ దీన్ని ధర్మబద్ధంగా విభాగం చేయడం, నలుగురు పిల్లలు పుట్టడం, ఎందుకంటే ఇంత అల్లరి? నోటితో మాట చెప్తే పోదా? కాదు. మీ శరీరము లోపలే పాపము రోమకూపములను అంటుకుని ఉంటుంది.